భారతదేశంలో ఎన్నో గుళ్ళు ఎన్నో అడవులు ఉన్నాయి. కానీ ఒక అడవిలో సూర్యాస్తమయం అయ్యాక అడుగు పెట్టడం సాక్షాత్తు ప్రాణాల మీదకే తెచ్చుకోవడానికి మీకు తెలుసా? దెయ్యాలు భూతాల కంటే భయంకరమైన సైన్స్ కూడా అంతు చిక్కని ఒక అద్భుతం అక్కడ రాత్రి వేళ జరుగుతుంది. నిధివన్ మిస్టరీ అనేది కేవలం కథ మాత్రం కాదు, అది సైన్స్ కు డివోషనల్ కు మధ్య జరుగుతున్న ఒక పెద్ద యుద్ధం అని చెప్పొచ్చు. మీరు ప్రపంచంలో ఎన్నో దట్టమైన అడవుల గురించి వినే ఉంటారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కి వెళ్తే భయంకరమైన క్రూర జంతువులు మిమ్మల్ని చంపుతాయని భయం ఉంటుంది. కానీ కేవలం 2.5 ఎకరాలు ఉన్న చిన్న అడవి, ఆ అడవిలో ఎలాంటి క్రూర జంతువులు లేవు, విష సర్పాలు లేవు. కానీ అందులో సూర్యాస్తమయం అయ్యాక అడుగు పెడితే ఉదయం మీరు శవంగా కనిపిస్తారు, లేదా కంటి చూపు కోల్పోతారు, లేదా జీవితాంతం పిచ్చివాళ్ళుగా మారిపోతారు. ఇది ఎవరో చెప్పిన పుకారు కాదు, భారత ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ మరియు అక్కడ స్థానికులు స్వయంగా పాటించే పచ్చి నిజం ఇది. సాయంత్రం 7 గంటలు అవగానే ఆ అడవిలో ఉన్న పూజారులు, భక్తులు వణికిపోతూ బయటికి పారిపోతారు. కనీసం కుక్కలు, కోతులు, పిల్లులు లాంటి జీవులు కూడా ఆ అడవిని వదిలేసి పారిపోతాయి. ఆ రాత్రి వేళ, రాత్రిపూట ఆ అడవిలో చెట్లు ప్రాణం పోసుకుంటాయి. ఆ చీకటిలో నాట్యం చేసే అదృశ్య శక్తులు ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు రోకేష్ ఫైల్స్. ఈ రోజు సైన్స్ సైతం చెమటలు పట్టిస్తున్న బృందావనంలోని నిధివన్ అడవి చీకటి రహస్యాన్ని మనం అణువణువు డీకోడ్ చేయబోతున్నాం. ఊపిరి బిగిపట్టి చూడండి. ఉత్తరప్రదేశ్ లోని బృందావనం శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన అద్భుతమైన ప్రదేశం ఇది. అక్కడే ఒక భయంకరమైన ఉత్కంఠభరితమైన ఒక రహస్యం దాగి ఉంది. సాయంత్రం 7 గంటలైతే చాలు, మనుషులు కాదు కదా, కనీసం పక్షులు, కోతులు కూడా అడవిలో ఉండవు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ఆ రాత్రి ఆ అడవిలోకి వెళ్తే ఉదయానికి వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, లేదా పిచ్చివారైపోతారు. అదే భయంకరమైన ప్రదేశమైన నిధివన్. ఒక అడవనక అందులో మామిడి, వేప, మర్రి లాంటి చాలా రకాల వృక్షజాతులు అయితే ఉంటాయి. కానీ నిధివన్ లో దాదాపు 16,000 చెట్లు ఉన్నాయి. అవన్నీ కేవలం ఒక జాతికి చెందిన చెట్లు మాత్రమే, అవే తులసి చెట్లు. ఇక్కడే అసలైన మిస్టరీ మొదలవుతుంది. మామూలుగా తులసి చెట్టు జీవితకాలం 1-2 సంవత్సరాలు మాత్రమే, అది కూడా ఒక చిన్న పొదలా పెరుగుతుంది. కానీ నిధివనంలో తులసి చెట్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆ చెట్టు యొక్క కాండం పెద్ద వృక్షంలా లావుగా ఉంటుంది. కానీ నిధివనంలో చెట్లు పైకి పెరగవు, వాటి కొమ్ములన్నీ భూమి వైపు వంగి ఉంటాయి. అడవిలో భూమి ఎప్పుడు ఎండిపోయి ఉంటుంది, అక్కడ నీళ్లు పోసేవారు ఎవ్వరు ఉండరు. అయినా సరే ఆ చెట్లు 360 రోజులు పచ్చగా అందంగా ఉంటాయి. మీరు అడవిలో ఏ చెట్టు చూసినా ఆ చెట్టు ఒంటరిగా ఉండదు. ప్రతి చెట్టు దాని పక్కనున్న చెట్టుతో అల్లుకుని ఉంటుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే మనుషులు చెయ్యి పట్టుకుని నృత్యం చేస్తున్నట్టుగా కనిపిస్తాయి ఆ చెట్లు చూస్తే. మనకు ప్రపంచంలో ఏ చెట్టు అయినా సూర్యరశ్మి కోసం పైకి ఎదుగుతుంది. ఇంత వింతకున్న చెట్లు వెనక ఒక చారిత్రక పౌరాణిక కథ ఉందంటే మీరు ఆశ్చర్యపోతారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉండేవారు. ఆ గోపికలే ఈ తులసి చెట్లు. పగటిపూట చెట్లుగా ఉండే ఇవి ప్రతి రాత్రి సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ప్రాణం పోసుకుని అందమైన గోపికల్లా మారతాయి. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు, రాధాదేవి అడవిలోకి అడుగు పెడతారని చెప్తారు. వాళ్ళిద్దరూ కలిసి అడవిలో మహానాట్యం, అదే రాసలీల చేస్తారని అక్కడ స్థానికులు ప్రగాఢ విశ్వాసం. ఆ నాట్యం చేసినప్పుడు ఎవరికంటే కనపడకూడదని సృష్టిలోని జంతువులు, పక్షులు కూడా ఆ అడవిని వదిలి వెళ్ళిపోతాయి రాత్రి వేళ. అందుకని ఆ చెట్లు ఒకదానికొకటి నాట్యం చేస్తున్న భంగిమల్లో అలా వంకర తిరిగి ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు. ఈ కథ కేవలం నమ్మకంతో ఆగిపోలేదు. దీని సాక్ష్యంగా అడవి మధ్యలో రంగమహల్ అనే చిన్న గుడి ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు పూజారులు ఆ గదిని శుభ్రం చేసి ఒక అద్భుతమైన మంచం వేస్తారు. దాని మీద రాధాదేవి కోసం పూలు, గాజులు, మేకప్ సామాన్లు పెడతారు. పక్కనే దంతాలు తోముకోవడానికి వేప పుల్ల, ఒక చెంబులో మంచినీళ్లు మరియు తమలపాకులు పెడతారు. ఆ తర్వాత ఆ గదికి మరియు అడవి మెయిన్ గేట్ కి తాళం వేసి వెళ్ళిపోతారు అందరూ. కానీ ఉదయం 5 గంటలకు ఆ గుడి తాళం తీసి చూస్తే లోపల సీన్ రివర్స్ అయి ఉంటుంది. ఆ మంచం మీద ఎవరో పడుకుని లేచినట్టుగా మొత్తం బెడ్షీట్ అంతా నలిగిపోయి ఉంటుంది. చెంబులో నీళ్లు ఎవరో తాగినట్టుగా సంగ్ ఖాళీ ఉంటుంది. రాధాదేవి కోసం పెట్టిన చీరలు, గాజులు చల్లా చెదురుగా పడి ఉంటాయి. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏమిటంటే రాత్రి పెట్టిన తమలపాకులు ఎవరో నమిలి ఊవేసినట్టుగా ఆనవాళ్ళు కనిపిస్తాయి మనకు. ఎవరు వెళ్తున్నారు తాళం వేసిన ఆ గదిలోకి? ఎవరైనా దొంగలు వెళ్తున్నారంటే అక్కడ దొంగిలించడానికి బంగారం ఏమీ లేదు. మరి ఆ వస్తువులను ప్రతి రాత్రి ఎవరు వాడుతున్నారు? అసలు ఆ అడవిలో ఏముంది? తాళం వేసిన ఆ గదిలో అసలు ఏం జరుగుతుందో చూడాలని కొందరు సైంటిస్టులు, విదేశీయులు మరియు క్యూరియాసిటీ ఉన్న కొందరు దొంగతనంగా రాత్రిపూట ఆ చెట్లు వెనక దాక్కున్నారు. కానీ వాళ్ళ ఎవ్వరి పరిస్థితి బాగోలేదు. ఒక ప్రసిద్ధ విదేశీ రచయిత రాత్రిపూట అంతా కెమెరాల్లో రికార్డ్ చేద్దామని ఒక చెట్టు మీద దాక్కున్నాడు. తెల్లవారేసరికి అతను ఆ చెట్టు కింద నురగ కక్కుని అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తే అతను తన
కంటి చూపు పూర్తిగా కోల్పోయాడు. మాట పడిపోయింది. కళ్ళ ముందు ఏదో ఒక భయంకరమైన దృశ్యం చూసిన వాళ్ళ వణుకుతో కొద్ది రోజుల్లోనే పిచ్చివాడిగా మారిపోయి ప్రాణాలు వదిలాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో రికార్డ్ అయ్యాయి. అందుకే నిధివన్ అడవికి ఆనుకుని ఉన్న ఇళ్ల వాళ్ళు అడవి వైపు కనీసం కిటికీలు కూడా పెట్టుకోరు. ఒకవేళ కిటికీలు ఉన్నా వాటిని ఇటుకలతో మూసివేశారు. ఎందుకంటే రాత్రిపూట అడవి వైపు నుంచి గజ్జల శబ్దాలు వేణునాదం వినిపిస్తుందని, అటువైపు చూస్తే కళ్ళు పోతాయని లేదా ప్రాణాలు పోతాయని వాళ్ళ నమ్మకం. రాత్రిపూట నిధివన్ లో దాక్కున్న ఆ వ్యక్తికి ఏమైంది? వెళ్ళొద్దని చెప్తే అక్కడ ఏముందో చూడాలని క్యూరియాసిటీ మనుషులకు చాలా సహజం. నిధివన్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. రాత్రిపూట నిజంగానే కృష్ణుడు వస్తాడా, గోపికలు నాట్యం చేస్తారా అని కళ్ళారా చూడాలని కొంతమంది సాహసం చేశారు. స్థానికంగా బలంగా వినిపించే ఒక భయంకరమైన కథ ఒకటి ఉంది. కొన్నేళ్ల క్రితం మధురా ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఈ మిస్టరీని ఎలాగైనా ఛేదించాలని నిర్ణయించుకున్నాడు. అతనికి భక్తి కంటే అక్కడ ఏం జరుగుతుందో చూడాలనే కుతూహలం ఎక్కువ. సాయంత్రం 6:30 అవుతుంది. పూజారులు గుడిని మూసివేసి లోపల ఉన్న భక్తులను, టూరిస్టులను బయటికి పంపిస్తున్నారు. ఆ యువకుడు ఎవరికంటా పడకుండా నిధివన్లోనే దట్టంగా అల్లుకున్న తులసి చెట్టు పొదల మధ్య దాక్కున్నాడు. చీకటి పడింది. ప్రధాన ద్వారాలకు తాళాలు పడ్డాయి. ఆ దట్టమైన అడవులో అతను ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. తెల్లవారింది. ఉదయం 5 గంటలకు పూజారులు నిధివన్ తలుపులు తెరిచారు. రోజులాగే లోపలికి వెళ్ళిన వారికి ఆ పొదల మధ్య ఒక వ్యక్తి పడి ఉండడం కనిపించింది. అతను చనిపోలేదు, కానీ ప్రాణాలతో ఉన్న శవంలా మారిపోయాడు. అతని కళ్ళు భయంతో పగిలిపోయేలాగా పెద్దగా తెరుచుకున్నాయి. ముఖంలో ఏదో చూడరాని ఘోరాన్ని చూసినట్టుగా భయంకరమైన ఎక్స్ప్రెషన్ తో గడ్డగట్టుకుపోయింది. పూజారులు అతన్ని పట్టుకుని ఏం జరిగింది, రాత్రి ఏం చూసావని ఎంత అడిగినా అతని నోటి నుండి ఒక మాట కూడా రాలేదు. అతను పూర్తిగా తన మానసిక సమతుల్యతను కోల్పోయి పిచ్చివాడిగా మారిపోయాడు. ఆ రాత్రి అతను ఏం చూశాడనేది అతనికి మాత్రమే తెలిసిన ఒక శాశ్వత రహస్యంగా మిగిలిపోయింది. ఇదొక్కటే కాదు, నిధివన్ చుట్టుపక్కల ఉండే ఇళ్ల వాళ్ళు రాత్రిపూట దొంగచాటుగా కిటికీలోంచి ఆ రాసలీలలు చూడడానికి ప్రయత్నించారని, అలా చూసిన వారు తమ కంటి చూపును కోల్పోయారని మరో కథ కూడా ఉంది. అందుకే ఇప్పటికే అడవివైపు ఉన్న కిటికీలన్నింటినీ ఇటుకలతో శాశ్వతంగా మూసివేశారు. అసలు సైంటిస్టులు, హేతువాదులు ఏమంటున్నారు? సాక్ష్యాలు ఉన్నాయా ఈ సంఘటనలకు? నిజంగా దేవుడు వస్తున్నాడా? దీనికి ఆధారాలు ఉన్నాయా? అంటే సైన్స్ మరియు లాజిక్ ఈ మిస్టరీని వేరే కోణంలో వివరిస్తున్నాయి. వృక్ష శాస్త్రజ్ఞుల ప్రకారం నిధివన్లో ఉన్నవి ఒక ప్రత్యేకమైన జాతికి చెందిన చెట్లు. ఈ అడవి చాలా దట్టంగా ఉంటుంది. సూర్యరశ్మి కూడా సరిగ్గా అందకపోవడం వల్ల ఆ చెట్లు పైకి పెరిగే బదులు కిందకి వంగి పెరుగుతాయి. దీన్నే సైన్స్ లో కాంతిని బట్టి మొక్కల పెరుగుదల మారడం అంటారు. ఇది ఒక సహజ ప్రక్రియ. ఇందులో ఎలాంటి అద్భుతం లేదని చెప్తున్నారు. పక్షులు, కోతులు పగటిపూట మాత్రమే చురుగ్గా ఉంటాయి. చీకటి పడగానే అవి తమకు సురక్షితమైన గోళ్లకు, చెట్ల పైభాగాలకు చేరుకుంటాయి. సాయంత్రం గుడి మూసేయగానే అక్కడ ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి జంతువులు తమ నివాసాలకు వెళ్లిపోవడం చాలా సహజం. రాత్రి గుడి తలుపులు మూసిన తర్వాత లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు. గుడిలోకి కెమెరాలను ఎవ్వరూ అనుమతించరు. కాబట్టి ఉదయం కనిపించే మార్పులు పూజారులు లేదా గుడి నిర్వాహకులు వందల ఏళ్లుగా వస్తున్న భక్తిని, ఆచారాన్ని కొనసాగించడానికి చేసే పని అయి ఉండొచ్చని హేతువాదులు స్పష్టంగా చెప్తున్నారు. దీన్ని నిరూపించడానికి ఎలాంటి అతీంద్రియ సాక్ష్యాలు లేవు. ఈ కథలు వినడానికి చాలా థ్రిల్లింగ్ గా, భయానకంగా ఉంటాయి. కానీ ఒక ఇన్వెస్టిగేషన్ కోణంలో చూస్తే సైన్స్ మరియు వాస్తవాలు వేరేలా ఉంటాయి. నిధివన్లో దాక్కుని చనిపోయినట్టు గానీ, పిచ్చివాళ్ళైనట్టు గానీ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎటువంటి ఆధారాలు రికార్డు కాలేదు. ఇవన్నీ ఒక తరం నుండి మరో తరానికి నోటి ద్వారా వ్యాపించిన కథలు మాత్రమే. వందలేళ్ల క్రితం గుడిలోని సంపదను, పురాతన విగ్రహాలను దొంగల నుండి కాపాడడానికి, అలాగే ఆ ప్రదేశం యొక్క పవిత్రతను కాపాడడానికి బహుశా స్థానికులే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి భయానక కథలను సృష్టించి ఉండొచ్చని చరిత్రకారులు నమ్ముతున్నారు. రాత్రి ఇక్కడ ఎవరో చనిపోతారనే భయం దశాబ్దాలుగా మెదడులో నాటుకుపోయింది. ఒక దట్టమైన చీకటి అడవిలో 2 పాములు, ఇతర జంతువులు ఉండే ప్రదేశంలో ఒక వ్యక్తిని ఒంటరిగా వదిలేస్తే నన్ను ఏదో చేసేస్తుంది అనే విపరీతమైన మానసిక భయం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. లేదా భయం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి పిచ్చివాళ్ళు అవ్వచ్చు. అంతే తప్ప ఒక దేవుని చూసి చనిపోయినట్టు పోలీసుల రికార్డులో ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఒక సంఘటన అయితే చెప్తాను. ఇది రియల్ గా జరిగిన సంఘటన అనమాట. నవంబర్ 6, 2021 అంతా గాఢ నిద్రలో ఉన్న రాత్రి సమయం. గౌరవ్ జోన్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపే గౌరవ్ శర్మ తన కజిన్ ప్రశాంత్, స్నేహితులు మోహిత్, అభిషేకులతో కలిసి నిధివన్ గేట్ల దగ్గరికి చేరుకున్నారు. ఎలాగైనా మిస్టరీ వీడియో తీయాలనేది అతని ప్లాన్. స్నేహితులను బయటికి కాపలా ఉంచి గౌరవ్ అక్కడే నిధివన్ గేట్లు దూకి లోపలికి వెళ్ళాడు. అంతటి పవిత్రమైన స్థలంలో కనీసం బూట్లు కూడా విప్పకుండా కటికి చీకట్లో సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు వీడియో రికార్డ్ చేసి బయటపడ్డాడు. నవంబర్ 9న ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. ఇంకేముంది, వీడియో క్షణాల్లో వైరల్ అయింది. కానీ గౌరవ్ ఆశించిన రెస్పాన్స్ రాలేదు. వీడియో చూసిన బృందావన్ పూజారులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల ఏళ్ల నాటి తమ మత విశ్వాసాలను మంటగలిపాడని ఆందోళన దిగారు. నలుదిక్కుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడంతో భయపడిన గౌరవ్ వెంటనే ఆ వీడియోని డిలీట్ చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పూజారుల ఫిర్యాదుతో మధుర, బృందావన్ పోలీసులు రంగంలోకి దిగారు. మత భావాలను
దెబ్బతీసినందుకు ఐపీసీ 295A ఐటీ చట్టం యాక్ట్ 66 కింద తీవ్రమైన సెక్షన్లతో కేసు నమోదు చేశారు. నవంబర్ 14 అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీలోని గౌరవ్ ఇంటికి చేరుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వ్యూస్ కోసం వెళ్లిన గౌరవ్ కు కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అతనితో పాటు వెళ్లిన స్నేహితుల కోసం కూడా పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసుల విచారణలో గౌరవ్ మాట్లాడుతూ నిధివన్ గురించి వీడియో చేయాలనిపించి రాత్రి వెళ్లాను. ఒక 15 నిమిషాలు షూట్ చేసి వచ్చేసాం అని చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చాడు. కానీ ఒక పవిత్ర స్థల నియమాలను ఉల్లంఘించి చేసిన చిన్న తప్పు అతన్ని ఏకంగా జైలు పాలు చేసింది. ఇప్పుడు ఆ వీడియో యూట్యూబ్ లో లేకపోయినా ఈ సంఘటన మాత్రం ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ మీడియా ఛానల్స్ లో అన్నిట్లో అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. సైన్స్ ఇన్ లాజిక్స్ చెప్పిన ఎన్నో టీవీ ఛానల్స్ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ రాత్రిపూట అక్కడ కెమెరాలు పెట్టి రికార్డ్ చేయడానికి ట్రై చేసి ఆ కెమెరాలు పని చేయకుండా పోయాయి అనేది కూడా రికార్డ్ అయిన పచ్చి నిజం. నమ్మే వాళ్ళకు అదొక పవిత్రమైన పుణ్యక్షేత్రం, లాజిక్స్ వెతికే వాళ్ళకు అదొక అంతు చిక్కని బయోలాజికల్ అండ్ సైకలాజికల్ మిస్టరీ. నిధివన్ అనేది నమ్మకానికి భయానికి మధ్య ఉన్న ఒక ప్రదేశం. దేవుడు ఉన్నాడని నమ్మే భక్తులకు అదొక పవిత్ర స్థలం. కానీ వాస్తవానికి లాజిక్స్ మరియు సైన్స్ ప్రకారం చూస్తే అదొక దట్టమైన అడవి. అక్కడ జరిగే వాటికి ప్రకృతిపరమైన, మానసికపరమైన కారణాలు స్పష్టంగా ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించడానికి, స్థానికుల నమ్మకాలను కాపాడుకోవడానికి మిస్టరీ 100 ఏళ్లుగా సజీవంగా ఉంచబడింది. నిధివన్ అడవి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆ చెట్ల వెనుక నిజంగానే శ్రీకృష్ణుడు రాసలీల జరుగుతుందంటారా, లేక అదంతా ఒక భ్రమ అంటారా? మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ మిస్టరీల కోసం రోకేష్ ఫైల్స్ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.